దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరిగిన కార్యక్రమంలో తొలుత ఆయన ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రగతికి అపార శక్తిని సమకూర్చే పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశంలోని మౌలిక సదుపాయాల రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరిగిన కార్యక్రమంలో తొలుత ఆయన ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రగతికి అపార శక్తిని సమకూర్చే పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మేరకు పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రారంభించినట్టు తెలిపారు. 21వ శతాబ్దంలో దేశ ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మనిర్భరతను స్పష్టం చేస్తోందని అన్నారు. అధునాతన మౌలిక సదుపాయాలు, మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి అంశాల్లో గతిశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా విదేశీ పెట్టుబడులు మరింత వస్తాయని అన్నారు. गतिशक्ति के इस महाअभियान के केंद्र में हैं भारत के लोग, भारत की इंडस्ट्री, भारत का व्यापार जगत, भारत के मैन्युफैक्चरर्स, भारत के किसान, भारत का गांव। ये भारत की वर्तमान और आने वाली पीढ़ियों को 21वीं सदी के भारत के निर्माण के लिए नई ऊर्जा देगा, उनके रास्ते के अवरोध समाप्त करेगा. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రణాళిక నుంచి పాలన వరకు పీఎం గతిశక్తి ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వ పథకాలు సమయానికి పూర్తి చేసేలా దిశానిర్దేశం చేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో తలెత్తుతున్న అవరోధాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మల్టీ మోడల్ కనెక్టివిటీతో విదేశీ పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని ప్రధాని తెలిపారు. అదేవిధంగా నూతన, అధునాతన మౌలిక సదుపాయాలు ప్రపంచ దేశాలను మరింత ఆకర్షిస్తాయని అన్నారు. గతంలో ప్రభుత్వం పనులు చేపడుతోందని అంటే ప్రజల్లో ఓ విధమైన భావన ఉండేదని, పనుల్లో నాణ్యత ఉండదని, తమ ధనాన్ని దుర్వినియోగం చేస్తారని, పనులు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియవని అనుకునేవారని చెప్పారు. అయితే ప్రజల్లో ఉన్న ఈ అపనమ్మకాన్ని తమ ప్రభుత్వం మార్చిందని ప్రధాని చెప్పారు. आज का मंत्र है विल फॉर प्रोग्रेस, वर्क फॉर प्रोग्रेस, वेल्थ फॉर प्रोग्रेस, प्लान फॉर प्रोग्रेस, प्रेफरेंस फॉर प्रोग्रेस. हमने न सिर्फ परियोजनाओं को तय समय सीमा में पूरा करने का वर्क कल्चर विकसित किया, बल्कि आज समय से पहले प्रोजेक्ट पूरे करने का प्रयास हो रहा है. अगर आज भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए ज्यादा से ज्यादा इन्वेस्टमेंट करने के लिए प्रतिबद्ध है, तो वही आज का भारत हर वो कदम भी उठा रहा है जिससे प्रोजेक्ट्स में देरी ना हो. हमारे देश में इंफ्रास्ट्रक्चर का विषय ज्यादातर राजनीतिक दलों की प्राथमिकता से दूर रहा है. यह उनके घोषणा पत्र में भी नजर नहीं आता है. अब तो ये स्थिति आ गई है कि कुछ राजनीतिक दल देश के लिए जरूरी इंफ्रास्ट्रक्चर के निर्माण पर आलोचना करने में गर्व करते हैं, जबकि दुनिया में ये स्वीकृत बात है कि सस्टेनेबल डेवलपमेंट के लिए क्वालिटी इंफ्रास्ट्रक्चर का निर्माण एक ऐसा रास्ता है जो अनेक आर्थिक गतिविधियों को जन्म देता है, बहुत बड़े पैमाने पर रोजगार का निर्माण करता है. గతంలో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డులు కనిపించేవని,
అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియదని, కానీ సమయం మాత్రం అయిపోయేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు పీఎం గతిశక్తి దోహదపడుతుందని ఉద్ఘాటించారు. విల్ ఫర్ ప్రోగ్రెస్, వర్క్ ఫర్ ప్రోగ్రెస్, వెల్ ఫర్ ప్రోగ్రెస్, ప్లాన్ ఫర్ ప్రోగ్రెస్, ప్రిఫరెన్స్ ఫర్ ప్రోగ్రెస్ అనే సూత్రాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక పని విషయంలో ప్రణాళికకు అమలుకు మధ్య నింగికి నేలకు ఉన్న తేడా ఉండేదని, దీనిని తొలగించి అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకువచ్చి వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నామని అన్నారు. మనకున్న వనరులను సాధ్యమైనంత వరకు ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. 2014 के पहले के 5 सालों में सिर्फ 1900 किलोमीटर 1900 किलोमीटर रेल लाइनों का दोहरीकरण होता था। बीते 7 वर्षों में हमने 9000 किलोमीटर से ज्यादा रेल लाइनों की डबलिंग की है। 2014 से पहले के 5 सालों में सिर्फ 3000 किलोमीटर रेलवे का बिजलीकरण हुआ था। बीते 7 वर्षों में हमने 24,000 किलोमीटर से भी अधिक रेलवे ट्रैक का बिजलीकरण किया।